హాయ్ ఎవ్రీవన్, నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. దివాళీ స్పెషల్ రెసిపీస్ లో ఇవాల్టి స్పెషల్ రెసిపీ రవ్వ లడ్డు. మన ఛానల్లో ఆల్రెడీ రవ్వ లడ్డూని షుగర్ తో ఎలా ప్రిపేర్ చేయాలో పోస్ట్ చేశానండి. బట్ ఇవాళ చూపించబోయే రెసిపీ హెల్దియర్ వర్షన్ లో బెల్లం యూస్ చేసి ప్రిపేర్ చేశాను. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకుని, నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని కిస్మిస్ వేసి, జీడిపప్పుని కిస్మిస్ ని రెండింటిని కూడా కేవలం లో ఫ్లేమ్ లో మాత్రమే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. స్టాండర్డ్ మెజర్మెంట్ ఉండటం కోసం ఈ రెసిపీ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఒక బౌల్ ఆరల్స్ కప్ లాంటిది యూస్ చేయండి. దాంతోనే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మెజర్మెంట్ అనేది చేసుకోండి. నేను ఇప్పుడు ఈ కడాయిలో ఇంకొంచెం నెయ్యి అనేది ఉండిపోయిందండి. ఆ నేతిలోకి 1 కప్పు బొంబాయి రవ్వ అనేది వేసాను. బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, ఉప్మా రవ్వ. కొన్ని ప్లేసెస్ లో ఈ బొంబాయి రవ్వని సూజీ సెమోలినా అని కూడా అంటూ ఉంటారు. ఈ బొంబాయి రవ్వని కేవలం లో ఫ్లేమ్ లో మాత్రమే మంచి సువాసన వచ్చి, అలాగే కలర్ కూడా లైట్ గా చేంజ్ అయ్యే వరకు కేవలం లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రైయింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన బొంబాయి రవ్వని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకుని, ఆ పాన్ లోకి ఇందాక మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 3/4 కప్పు సన్నగా తరిగినటువంటి బెల్లం వేసి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అనేది పోసి బెల్లం కంప్లీట్ గా కరిగించుకోవాలి. ఫస్ట్ బెల్లం కరిగిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటర్ ని ఒకసారి టీ స్ట్రైనర్ హెల్ప్ తో ఫిల్టర్ చేసుకోవాలి. దానివల్ల మనకి ఆ సిరప్ లో ఏమన్నా ఇంప్యూరిటీస్ లాంటివి ఉంటే అవన్నీ కూడా దుమ్ము లాంటివి సెపరేట్ అయిపోతాయి. నలకలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు పాన్ అనేది ఒకసారి వాష్ చేసుకుని ఆ బెల్లం వాటర్ ని అందులోకి పోసి, ఈ బెల్లం వాటర్ అనేది మనకి లేత తీగ పాకం వచ్చే స్టేజ్ వరకు మనం కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోనే ఉంచుకుని పాకం వచ్చే వరకు కుక్ చేసుకోండి. హై ఆరల్స్ మీడియం పెడితే త్వరగా పాకం వచ్చేస్తుంది, కానీ త్వరగా ముదిరిపోతుంది పాకం అనేది. సో లో ఫ్లేమ్ లోనే వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాకం అనేది రెడీ చేసుకోండి. పాకం అలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ బొంబాయి రవ్వ అనేది వేసి గెరిట్ హెల్ప్ తో ఒకసారి బాగా కలుపుకోండి. మీరు కలుపుకునేటప్పుడే ఇందాక పాకం మనకి రెడీ అవుతున్నప్పుడే నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసి కలుపుకున్నానండి. సో ఈ బొంబాయి రవ్వ కూడా వేసిన తర్వాత బెల్లం పాకంని బొంబాయి రవ్వతో బాగా కలుపుకోండి. ఎటువంటి గడ్డలు లాంటివి ఏర్పడకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోండి. మీరు అలా కలుపుకునేటప్పుడే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పలుకులు, కిస్మిస్ నుంచి హాఫ్ క్వాంటిటీ ఇందులోకి వేసి కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం అనేది కొంచెం గోరువెచ్చగా వచ్చే వరకు మనం ఆరబెట్టుకోవాలి. కంప్లీట్ గా చల్లారిపోయే వరకు వెయిట్ చేసినా కూడా రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేయడం కుదరదు. సో కొంచెం మీరు పట్టుకోగలిగే వేడి ఉండే వరకు మనం ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చుకున్న పాలు అనేవి పోయాలి. మీరు పోసే పాలు వేడిగా ఉండకూడదు, అలానే ఫ్రిడ్జ్ లోంచి తీసిని కూడా అయి ఉండకూడదు. కేవలం కాచి చల్లార్చుకున్న పాలు రూమ్ టెంపరేచర్ లో ఉన్నవి వేసుకోండి. ఇలా పాలు వేసుకుని కలుపుకోవడం వల్ల మనకి రవ్వ లడ్డు బైండింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. లేదంటే కొంచెం పొడి పొడిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ మిశ్రమం నుంచి కొద్దిగా తీసుకుని మీకు ఏ సైజులో రవ్వ లడ్డూలు కావాలో ఆ సైజులో రవ్వ లడ్డూలు అనేవి చుట్టుకోండి. రవ్వ లడ్డూలు చేసేటప్పుడు పక్కన ఉంచుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ నుంచి ఒక జీడిపప్పు, కిస్మిస్ అలా తీసుకుని పైన గార్నిషింగ్ లా పెట్టుకుని ఒత్తుకుంటే చూడటానికి అట్రాక్టివ్ గా ఉంటాయి. సో నేను చూపించిన ఈ రవ్వ లడ్డు రెసిపీ చాలా క్విక్ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్ గా ఒక 15 to 20 మినిట్స్ మాత్రమే టైం పట్టిందండి. సో ఈ దీపావళికి ఈ క్విక్ స్వీట్ రెసిపీ తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి మీ ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయండి. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వకి చూసారు కదా 6 లడ్డూలు అయితే వచ్చాయండి. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.